शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। ओम गजाननाय नमः। ओम वरसिद्धिविनायकाय नमः। ओम मंगलप्रदाताय नमः। ओम पार्वती प्रियतनुजाय नमः। ओम श्री राधाय नमः। పరమశివుడు పార్వతీదేవితో కదా ఇవన్నీ చెప్తున్నాడు అంటున్నాడు అనమాట. చూడు పార్వతి, విభీషణుడు ఇలా అన్నారు కదా, ఏమిటన్నారు ఇంతకు ముందు? చూడు, మీరు ఇప్పుడు ఎట్లాగో ఇది కుంభకర్ణుడు హతుడయ్యాడు నీ చేతిలో, కానీ ఇప్పుడు అత్యంత శూరుడైనటువంటి మేఘనాథుడు ఉన్నాడు. వాడి సంగతి మనం చూడాలి. కాబట్టి అతన్ని ఎలాగైనా నువ్వు అతన్ని సంహరించాలి అని విభీషణుడు చెప్పిన మాటలకి ఇంకా ఏమన్నాడు ఆయన? త్వమేవన్ సాక్షాత్ జగతాం అధీశో నారాయణో లక్ష్మణ ఏవ శేషః. నీవు నారాయణుడు అయ్యా, శేషుడేమో లక్ష్మణుడు. యువాం అంటే మీ ఇద్దరు ధరాభార నివారణార్థం జాతౌ జగన్నాటక సూత్రధారం. మీరు ఇద్దరు జగన్నాటక సూత్రధారం కాబట్టి జగన్నాటకాన్ని ఆడించడం కోసం, ఈ నాటకాన్ని నడిపించడం కోసం మీరు అందులో ఈ ధరాభారం, ఈ భూభారాన్ని నివారణ చేయడం కోసం మీరు పుట్టారు జాతౌ. ఈ మాటలు శ్రీరాముడు విని విభీషణవచః శ్రుత్వా రామో వాక్యమతా అబ్రవీత్. ఇట్లా చెప్తున్నాడు ఆయన. జానామి తస్య రౌద్రస్య మాయాం కృత్సనాం విభీషణః. ఓ విభీషణుడా, ఈ భయంకర రాక్షసుడైనటువంటి వీడున్నాడే ఇంద్రజిత్తు, వీడి మాయలు నాకు తెలుసు. సహి బ్రహ్మాస్త్ర విద్ధూరో సహి బ్రహ్మాస్త్ర విచ్చూరో మాయాపి చ మహాబలః జానామి లక్ష్మణస్యామి స్వరూపం మమ సేవనం. ఇప్పుడు ఇతను ఈ ఇంద్రజిత్తు చాలా మహాశూరుడు, బ్రహ్మాస్త్రవేత్త, మాయావి, అన్ని మాయలు తెలిసినటువంటి వాడు. ఇంతేకాకుండా మహాబలుడు కూడా. ఇంకా సరే, వాడి సంగతి ఎలా ఉంది? లక్ష్మణుడి యొక్క స్వరూపాన్ని నేను చెప్తాను. అతని ఏమిటో, అతని స్వరూపం ఏంటో, అతని యొక్క సేవా తత్పరత ఏమిటో నాకు తెలుసు. ఇదంతా తెలిసి ఉండి కూడా భావి కార్య గరిమ. ఇక్కడ చూడండి, జ్ఞాత్వైనా ఆసమహం తూష్ణిం భవిష్యత్ కార్య గౌరవాన్. భవిష్యత్ కార్య గౌరవాన్ అంటే జరగబోయే కాలంలో జరిగేటటువంటి పని ఉందే, దాన్ని మన్నించి దాన్ని ఏం చేయాలో తెలిసి అప్పుడు నేను ఈ మన లక్ష్మణుడు 12 ఏళ్ళు నిద్రాహారాలు మానేసి ఉన్నాడే, వాడిని నేను అలా ఉంచేశాను. సరే, నేను కూడా ఏమీ మాట్లాడకుండా ఉన్నాను. ఎందుకు నాకు కూడా తెలుసు, ఇతను 12 ఏళ్ళు ఇట్లా ఉంటే తప్ప, నిద్రాహారాలు మానేస్తే తప్ప ఇంద్రజిత్తును చంపలేడు అని. ఎందుకంటే ఇంద్రజిత్తు ఇంకొక విధంగా చావడు, ఇట్లాంటి వాడి చేతనే చచ్చేటట్లుగా వాడికి బ్రహ్మవరం ఉంది. కాబట్టి ఈ సంగతి నాకు తెలుసు. కాబట్టి నేను లక్ష్మణుడు ఇలా నాతో పాటు అలా ఉండటం అని నేను అంగీకరించాను. తూష్ణీభావం అంటే అలా చూస్తూ ఊరుకున్నానని. ఇత్యుక్త్వా లక్ష్మణం ప్రాహ రామో జ్ఞానవతాం వరహ. ఇట్లా అని ఈ లక్ష్మణుడితోటి ఇలా చెప్తున్నాడు.
ఓ లక్ష్మణ వెళ్ళదు, వెళ్ళు, పోయి రమ్ము, గొప్ప సైన్యంతో వెళ్ళు, ఆ ఇంద్రజిత్తుని వధించు. గచ్చ లక్ష్మణ సైన్యేన మహాతాజకి రావణిం. రావణం కాదు ఇక్కడ, రావణిం అంటే రావణిం అంటే రావణుడి యొక్క కొడుకు అయినటువంటి ఇంద్రజిత్తు. ఈ ఇంద్రజిత్తుని నువ్వు చాలా ఎక్కువైనటువంటి గొప్పదైనటువంటి ఎక్కువ సమూహమైనటువంటి ఆ సైన్యాన్ని తీసుకుని వెళ్ళు. హనుమత్ ప్రముఖై సర్వై వివిధపై సహ లక్ష్మణై. హనుమంతుడు మిగిలిన గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారే, వీళ్ళందరూ కలిసి వచ్చినటువంటి ఆ ప్రముఖులతోటి వెళ్ళిరా అని ఇక్కడ ముందు ఓ లక్ష్మణ అన్నాడు. ఇక్కడ కూడా మళ్ళీ సహా లక్ష్మణ అంటున్నాడు. అంటే లక్ష్మణ లక్ష్మణ అని 2 సార్లు ఆయన పలకరించడంలో, ఆయన చెప్పడంలో ఆయనకి లక్ష్మణుడి మీద ఉన్నటువంటి ఆదరమే కాకుండా దాంట్లో ఉన్నటువంటి ఆ ఫోర్స్ కూడా చెప్తున్నాడు అనమాట. జాంబవాన్ వృక్షరాజో అయం సహ సైన్యేన సంవృత. ఈ జాంబవంతుడు ఉన్నారు కదా, అతడు తన యొక్క సైన్య పర్యవేక్షితుడై మంత్రులతోటి విభీషణశ్చ సచివై, విభీషణుడు మొదలైనటువంటి సచివులతోటి మంత్రులతోటి సహత్వామభియాస్యతి, నిన్ను వెంబడించి నీకు వెనకాల నుంచే వస్తూ ఉంటారు, వచ్చి నేను నీకు సహాయం చేస్తాను. ఎందుకు నేను విభీషణుడు నీ దగ్గరకు రావాలని అంటున్నాను అంటే, అభిజ్ఞస్తస్య, అతడు అభిజ్ఞుడు అంటే అన్ని తెలిసినవాడు. అతడు లంకలో వాడు ఉన్నవాడు కాబట్టి లంకలో ఉన్నటువంటి ప్రభావం ఎక్కడెక్కడ ఏది ఉన్నది. ఇప్పుడు వీళ్ళు నికుంభల అనేటువంటి ఆ దేవాలయానికి వెళ్ళాలి, అక్కడ దాని యజ్ఞాన్ని అతను చేసే దాన్ని భగ్నం చేయాలి. కాబట్టి అది ఎక్కడుందో తెలియాలి. వీళ్ళు వెళ్తే ఆ లంకా నగరంలో ఏది ఎక్కడుందో ఎవరికి ఏం తెలుసు? ఈయనకైతే తెలుసు. కాబట్టి ఈ విభీషణుడిని నువ్వు వెంట పెట్టుకో, ఆయన అభిజ్ఞుడు, తెలిసినటువంటి వాడు. దేశస్య జానాతి వివరాణి సహా, లంకా దేశంలో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా తెలిసినటువంటి వాడు. రామస్య వచనం శ్రుత్వా లక్ష్మణ స విభీషణ. ఇదంతా విని లక్ష్మణుడు విభీషణుడితో కలిసి మిగిలిన వాళ్ళందరినీ తీసుకొని జగ్రాహ కార్ముకం శ్రేష్టం అన్యత్ భీమ పరాక్రమ రామపాదాంబుజం స్పృష్ట్వా హృష్టః సౌమిత్రీ అబ్రవీత్. వేరే ఈ చేతిలో ఉన్నటువంటి ఇది కాకుండా, ఈ ధనుసు కాకుండా ఇంకొక అద్భుతమైనటువంటి ఇంకొక భీమ కార్ముకం, ఆ పటిష్టమైనటువంటిది, దృఢమైనటువంటిది ఇంకొక కార్ముకం అంటే ధనుసు, అది తీసుకొని బయలుదేరాడు. రామ పాదాంబుజం స్పృష్ట్వా, రామ పాద కమలాల్ని స్పృశించి అవి మనసులో పెట్టుకొని హృష్టః సౌమిత్రి అబ్రవీత్, సౌమిత్రి ఇలా చెప్తున్నాడు. అద్యమత్ కార్ముకాన్యుక్తా శరా నిర్భిద్య రావణిం గమిష్యంతి పాతాళం స్నాతుం భోగవతి జలే. నేను ఇప్పుడు వేసేటటువంటి బాణాలు ఉన్నాయే, ఇవి అతన్ని భేదించి ఇంద్రజిత్తుని హతం చేసి పాతాళంలో ఉండేటటువంటి నది ఉన్నది, అది అక్కడ పాతాళంలో ఆ నగరానికి పేరు భోగవతి. ఆ భోగవతి నగరంలో ఉండేటటువంటి అక్కడ నది పేరు భోగవతి. ఆ భోగవతి నదిలో ఆ బాణాలు ఆ రక్తాన్ని కడుక్కుంటాయి, స్నానం చేస్తాయి అని అంటే అంత అతను కాన్ఫిడెన్స్ చూసారా, విశ్వాసం, ఆత్మవిశ్వాసం, అతను అలా చెప్పాడు. ఏవముక్వాస సౌమిత్రి పరిక్రమ్య ప్రణమ్యతం. ఆ రాముడి చుట్టూ పరిక్రమం చేసి ఇది చేసి ప్రణామం చేసి ఇంద్రజిత్ నిధనాకాంక్షి యయౌ త్వరిత విక్రమ. ఇంద్రజిత్తుని నిధనం అంటే మరణం, ఆ ఇంద్రజిత్ యొక్క మరణాన్ని ఆకాంక్షిస్తూ త్వరగా తన యొక్క విక్రమాన్ని చూపించడానికి వేలాది వానరులతోటి కలిసి ముందుకు వెళ్ళాడు. వానరైర్ బహుశా సహస్రైర్ హనుమాన్ పృష్ఠతో అన్వగాత్. ఆంజనేయుడు చాలా మంది ఆ
వానర సైన్యాన్ని తీసుకుని తన వెనకాలే వస్తున్నాడు. విభీషణశ్చ సహితో మంత్రి ఫలితం యయో. ఇంకేముంది, విభీషణుడు కూడా ముందుకు బయలుదేరాడు దీని వెనకాలే. జాంబవత్ ప్రముఖా వృక్షా సౌమిత్రిం స్వరయాన్వయు. వృక్ష అంటే ఎలుగుబంటి, వృక్షము అంటే ఎలుగుబంటి. జాంబవత్ ప్రముఖ, జాంబవంతుడు ఎలుగుబంటి, ఎలుగుబంటుల యొక్క రాజు ఆయన. ఎలుగుబంటి సైన్యంతో కలిపి ఆయన సౌమిత్రుతోటి వెనకాలే బయలుదేరాడు. ఆ నాయకత్వం ఈయన యొక్క నాయకత్వంలో. గత్వా నికుంభిలా దేశం లక్ష్మణో వానరై సహా. ఈ నికుంభల అనేటువంటి ఆ దేవాలయం ఉన్నటువంటి దేశం అంటే ఇక్కడ ఇండియా అమెరికా అని కాదు, అక్కడ ఉన్న ప్రదేశాన్ని అక్కడి చోటికి వెళ్ళాడనమాట. ఆపశ్యత్ నికుంభిలా దేశం లక్ష్మణో వానరై సహా, వానరులతో సహా ఆపశ్యత్ బల సంఘాతం దూరాత్ రాక్షస సంకులం. అక్కడ దూరంగా ఆ రాక్షసుల గుంపు కనబడిందిట. ఆ సంకులం, ఎంతో మంది రాక్షసులు అక్కడ ఒక గుంపుగా కనబడి ఉన్నారు అక్కడ. ధనురాయమ్య సౌమిత్రి ఎత్తో అభూరి విక్రమ. వాళ్ళందరినీ ఇప్పుడు నాశనం చేయాలి ఈ పరాక్రమశాలి. అపశ్యద్బల సంఘాతం దూరాద్ రాక్షస సంకులం ధనురాయామ్య సౌమిత్రిర్యత్తో అభూరి విక్రమ. అంగదేన చ వీరేణ జాంబవాన్ రాక్షసాధిపః తదా విభీషణ ప్రాహ సౌమిత్రిం పశ్య రాక్షసాన్. అంటున్నాడు, బాయ్ నువ్వు ఇప్పుడు మనం యుద్ధం చెయ్యాలి, చేసి ఆ రాక్షసులు ఉన్నారే ఆ రాక్షసుల్ని ముందు తొలగించాలి. ఆ రాక్షసుల వెనకాల ఉన్నాడు ఇంద్రజిత్తు, మనకి ఇప్పుడు కనపడ్డు. ఆ వెనకాల వీళ్ళందరూ గుమికూడి ఉన్నారు. ఇప్పుడు వాడు అక్కడ యుద్ధం చేసి వాడక్కడ ఆ నికుంభిలా యజ్ఞం చేసుకుంటున్నాడు, వాడు హోమం చేస్తున్నాడు. వాడు కనపడకపోతే నువ్వు వాడితో యుద్ధం ఎలా చేస్తావు? కాబట్టి నువ్వు వీళ్ళందరినీ నువ్వు తీసేయాలి. అసలు ఎలా ఉన్నారు వాళ్ళు? యదేతద్ రాక్షసానీకం మేఘశ్యామం విలోక్యతే. ఆ కారు మబ్బులాగా ఉన్నట్టు వాళ్ళందరూ. అస్యానీకస్య మహతో భేదనే యత్నవాన్ భవః. ఆ కారు మబ్బుని ఇప్పుడు ఛేదించు, ఆ రాక్షసులందరినీ తీసేయి. అసలు వాళ్ళు అదొక పెద్ద స్కంధావరం లాగా ఉంది. ఈ వాహిని నాశనం చేయడానికి నువ్వు ప్రయత్నం చేయాలి ఓ లక్ష్మణ అని విభీషణుడు చెప్తున్నాడు. రాక్షసేంద్ర సుతో అప్యస్మిన్ భిన్నో దృశ్యో భవిష్యతి. అప్పుడే ఆ రాక్షసేంద్రుడి యొక్క సుతుడు అయినటువంటి ఇంద్రజిత్తు నీకు కనబడతాడు, లేకపోతే కనబడ్డు. అభిద్రవాసు యావత్వై నైతత్కర్య సమాప్యతే. లేకపోతే కనబడ్డు. వాడు యాగం పూర్తయిపోయింది అనుకో, అప్పుడు వాడు కనబడ్డా ఇక వాడే వచ్చేస్తాడు మన ఇంట్లో. కాబట్టి వాడి యొక్క యాగ కర్మ పూర్తి అయ్యే లోపలే వాడి ఎదురుగుండా వచ్చే పద. జహి వీర పద ఓ వీరుడా. దురాత్మానం హింసా పరమ అధార్మికం విభీషణ వచః శ్రుత్వా లక్ష్మణ శుభలక్షణ. ఓ లక్ష్మణ, ఆ శుభలక్షణుడైనటువంటి ఆ లక్ష్మణుడు సరేనని ఆ పరమ అధార్మికుడైనటువంటి వాడు, దురాత్ముడు అయినటువంటి కానీ మహావీరుడైనటువంటి ఆ ఇంద్రజిత్తునికి కదిలాడు. వర్ష శరవర్షాణి రాక్షసేంద్ర సుతం ప్రతి పాషాణై పర్వతాగ్రైశ్చ వృక్షైశ్చ హరియూధపా. పైనుంచి పాషాణాలు 7 రాతి బండలు, కొండరాళ్ళు ఇవన్నీ పైనుంచి వేస్తున్నారు ఈ రాక్షసుల మీదకి. వాళ్ళందరూ నుగ్గై పీచమైపోయి మర్దించబడి అయిపోతున్నారు చెట్లతోటి. వాళ్ళు ఈ హరియూధపం అంటే ఈ వానర సైన్యం వాళ్ళని అలా కొట్టేస్తున్నారు ఆ రాక్షస సైన్యాన్ని. నిర్జఘ్ను సర్వతో దైత్యాంసి వానరయూధపాన్ పరశ్వథై శితైర్బాణైరసి అభియుష్టి తోమరై. వృష్టి తోమరాలతోటి మరి ఆ రాక్షసులు ఊరుకుంటారా? ఊరికేసారి కొట్టండి రా అని
వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆయుధాలతోటి ఈ వానరులతోటి యుద్ధం చేస్తున్నారు. ఇలా చాలా పెద్ద కోలాహలంతో పిచ్చి పిచ్చిగా యుద్ధం జరుగుతుంటే రాక్షస సైన్యం అంతా నుగ్గైపోతున్నది. ఎందుకంటే ఇప్పటికే అసలు పావు వంతు కాదు 10వ వంతుకు దిగిపోయింది వాళ్ళ యొక్క సైన్యం. అందరూ చచ్చిపోయారు. చివరికి కుంభకర్ణుడు కూడా మరణించాడు. ఇంకా సైన్యం, రాక్షస సైన్యం ఎక్కడుంది? ఆ మిగిలిన సైన్యంని వీడు దగ్గర పెట్టుకుంటే ఆ మిగిలిన సైన్యం కూడా చచ్చిపోతుంటే అది చూశాడు ఈ ఇంద్రజిత్తు. చూసి ఇంక ఇది లాభం లేదు, వీళ్ళందరూ చచ్చిపోతే ఇంక నేను ఉండి ఏం లాభం, నా యజ్ఞం ఎలాగో పూర్తి కాదు, కాబట్టి నా వాళ్ళని నేను రక్షించుకోవాలి అనుకున్నాడు. అనుకుని ఇంద్రజిత్ స్వబలం సర్వమత్యమానం విలోక్య సాహా, తన యొక్క స్వబలం, తన యొక్క వానర ఈ రాక్షస సైన్యం అంతా మర్దించబడటం చూసి ఎంతో బాధపడ్డాడు. నికుంభిలాం చ హోమం త్యక్వా, ఈ నికుంభులకి చేసేటటువంటి హోమాన్ని త్యక్వా వదిలిపెట్టేసి శీఘ్రం వినిర్గత, గబగబ వెంటనే లేచాడు. లేచి ఆ హోమం సంగతి తర్వాత చూద్దాం, ముందు మన వాళ్ళని రక్షించుకోవాలని లేచి యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. రథమారుహ్య సధను శుక్రోధేన మహతాగమత్, తన యొక్క రథాన్ని అధిరోహించి ఇంకా అక్కడ ఎదురుగుండా చూశాడు కదా సౌమిత్రిని అంటే సుమిత్రాదేవి కొడుకైనటువంటి లక్ష్మణ స్వామి చూసి అంటున్నాడు, సమాహ్వయన్ స సౌమిత్రీం యుద్ధాయ రణమూర్ధని, అంటే రా యుద్ధానికి రా, ఆహ్వానిస్తున్నాడు. సౌమిత్రే మేఘనాదో, సౌమిత్రే పిలుస్తూ, నేను మేఘనాదో అహం, నేను మేఘనాదుని, మయా జీవన్న మోక్ష్యసే, నిన్ను నేను బ్రతికుండగా విడిచిపెట్ట. ఇక్కడ బ్రతికి ఉండగా విడిచిపెట్టను అంటే నేను బ్రతికి ఉండగా నేను విడిచిపెట్టను అని, అంతే కదా. నువ్వు బతికి ఉండగా నేను విడిచిపెట్టను అంటే నువ్వు బతికే ఉంటావు, అక్కడ చచ్చిన వాడిని విడిచిపెట్టేది ఏముంది. కాబట్టి నేను బ్రతికి ఉండగా నిన్ను విడిచిపెట్టను అంటే నేను బ్రతికి ఉండకపోతే టైం మాత్రమే నేను నిన్ను విడిచిపెట్టకుండా ఉంటే, తర్వాత నేను ఎలాగూ చచ్చిపోతాను. ఇక్కడ అంతరార్థం ఈ దీంట్లో అహం మయా జీవన్న మోక్ష్యసే తత్ర దృష్ట్వా పితృభ్యం సప్రాహ నిష్ఠుర భాషణం. అక్కడ పితృభ్య అంటే ఎవరు? విభీషణ పినతండ్రి. అక్కడ అతను కనపడ్డాడు, పక్కనే ఉన్నాడు కదా లక్ష్మణుడి యొక్క పక్కన ఉండి ఇట్లా నిష్ఠుర భాషణం, చాలా నిష్ఠూరంగా ఆ పినతండ్రిని చూసి అన్నాడు, ఇహైవ జాతః సంవృద్ధః సాక్షాత్ భ్రాతా పితుర్మమ. నువ్వు ఇక్కడే ఈ వంశంలోనే ఈ దేశంలోనే ఇక్కడే పుట్టావు, సాక్షాత్ భ్రాత, నా యొక్క తండ్రికి సాక్షాత్తు తమ్ముడివి, అంటే నాకు నా యొక్క తండ్రి అయినటువంటి రావణుడికి నువ్వు తమ్ముడివి. యస్త్వం స్వజనముత్సృజ్య పరభృత్యత్వమాగతః, అంతా చేసి నువ్వు అక్కడ పరభృత్యత్వ, పరాయి వాళ్ళ కొంపలో చేరి వాళ్ళకి యొక్క భృత్యత్వాన్ని నువ్వు అంగీకరించావు. నేను నీకు కొడుకుని కదా, కథం దృహ్యసి పుత్రాయ పాపీయానసి దుర్మతి, నువ్వు మహా దుర్మతి, చాలా నువ్వు చేసినటువంటి తప్పు అజాయింటి వాడిని, మహాపాపివి, నీకు సొంత కొడుకు లాంటి వాడినే నన్ను చంపడానికి నువ్వు దృహ్యసి అంటే ఏమిటి కదా, దృహ అనే పదం మీకు అందరికీ తెలుసుకోవడానికి చెప్తున్నాను. ద్రోహం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దృహ్య అనే పదంలో ఉంటుంది. ద్రోహం, నాకు ద్రోహం చేస్తున్నావా నువ్వు అని చెప్పడం గురించి, కొడుకునే నువ్వు నాకు ద్రోహం చేస్తావా, కథం, ఎలా నాకు ద్రోహం చేయగలుగుతున్నావు? ఇత్యుక్త్వా లక్ష్మణం దృష్ట్వా హనుమ పృష్ఠతః స్థిత. లక్ష్మణుడు ఎక్కడున్నాడు? హనుమంతుడి యొక్క భుజస్కంధాల మీద కూర్చున్నాడు. అలా ఉన్నటువంటి లక్ష్మణుని చూసి
తన యొక్క రథంలో గొప్ప గొప్ప శస్త్రాలు అవన్నీ ఉన్నాయి. ఉద్యదాయుధ నిస్త్రింశే రథే మహతే సంస్థితః మహాప్రమాణముద్యమ్య ఘోరం విస్పారయం ధను. పెద్ద ధనుస్సు ఉందిట. మహాప్రమాణం ఉద్యమ్య, అంత ఎత్తున నిలిపిబడి, ఘోరం అంటే చాలా గొప్పదైనటువంటి మహా ఆ ధనుస్సుని చూస్తేనే భయం వేసేటట్లుగా ఉన్నదిట. అట్లాంటి ధనుస్సుని తీసుకొని నారి బిగించాడు. బిగించి అద్యవో మామకా బాణా ప్రాణాన్ పాస్యంతి వానరాః. పాస్యంతి ఇక్కడ నిజంగా అంటే నేను మీకు చెప్పాలని చెప్తున్నాను అనుకోకండి. పాస్యంతి అంటే తాగటం అంటే ఎందుకుని వాళ్ళని తాగేటట్టు చేస్తాను. ప్రాణాన్ పాస్యంతి. ఇక్కడ పిపాస అనే పదం విన్నాం కదా మనం. పిపాస అంటే దాహంతో వచ్చింది. ఇక్కడ ఈ ప్రాణాలు కూడా ఇట్లా ప్రాణాలు పాస్యంతి, తాగేటట్లు చేస్తాను. తతః శరం దాశరథిః సంధాయ అమిత మిత్రకర్షణః. దాశరథి, నువ్వు నా బాణాలు ఇప్పుడు ఎట్లా వానరుల యొక్క ప్రాణాలు ఎలా తాగుతుందో, బాణాలు ఎలా తాగుతాయో అది నువ్వు చూద్దు. కానీ ఆ మాట అనగానే లక్ష్మణుడికి చాలా కోపం వచ్చి అది అతను శత్రుకర్షణమైనటువంటి అమిత్రకర్షణుడు. ఇక్కడ అమిత్రుడు ఎవరు? శత్రువు. అది ఆ అమిత్రకర్షణుడు అయినటువంటి దాశరథి ఉన్నాడు. దశరథుడి కొడుకు అయినటువంటి లక్ష్మణుడు తతః శరం సంధాయామి, సంధించి శక్రాసన సమస్పర్శైన్ లక్ష్మణే హతః శరైః. ఆ శక్రుడు అంటే ఇంద్రుడు కదా, ఇంద్రుడి యొక్క అశనిపాతం. అశని అంటే వజ్రాయుధంతో సమానమైనటువంటి ఇంద్రుడి యొక్క ఆ బాణాలు ఎట్లా ఈ బాణాలు ఎలాంటివి? వజ్రాయుధంతో సమానమైనటువంటి ఆ వజ్రాయుధంతో ఆ సమానమైనటువంటి లక్ష్మణుడిచే వదలబడినటువంటి ఆ బాణాలు ఉన్నాయే, ఆ వాటితోటి అది తగలగానే ఇంద్రజిత్తు తక్షణం మూర్ఛపోయాడు, పడిపోయాడు. వాడి యొక్క దాంట్లో మళ్ళీ తెలివి తెచ్చుకున్నాడు ఒక్కసారిగా. ముహూర్తం అభవన్మూఢః పునః ప్రత్యాహృతేంద్రియః. మళ్ళీ తన యొక్క ఇంద్రియాల్ని తన స్వాధీనంలో తెచ్చుకొని దదర్శావస్థితం వీరో దశరథాత్మజం సో అభిచక్రామ సౌమిత్రిం క్రోధ సంరక్తలోచనః. ఒకసారిగా తెలివి తెచ్చుకున్నాడుగా. ఆ కూర్చునే ఉంటే ఎట్లా అని దాన్ని చెలించాడు, అటు ఇటు పరిగెత్తి, ఓ లక్ష్మణ, ఇంతకు ముందు మనం యుద్ధం చేశాం, నీకు గుర్తుందో లేదో? నా యొక్క యుద్ధంలో నువ్వు కింద పడిపోయావు. నాగాస్త్రం వేశాడు కదా, గుర్తుంది కదా అందరికీ. ఆ నాగాస్త్రం వల్ల రామలక్ష్మణుడు పడిపోయారు కదా. అప్పుడు నా యొక్క దెబ్బను రుచి చూశావు, ఎట్లాగో బతికి బయటపడ్డావు. నీకు అది గుర్తుందో లేదో? నా పరాక్రమం నీకు గుర్తు కనుక లేకపోయి ఉంటే ఇప్పుడు చూద్దు. కానీ మళ్ళీ నా పరాక్రమం ఇప్పుడు నేనేమిటో ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను. ఇది ఇంద్రజిత్తు చెప్తున్నాడు. అనగానే అద్యత్వాం దర్శయిష్యామి తిష్టేదాని వ్యవస్థిత. ఇక్కడే ఉండు, నువ్వు కనుక ఇక్కడ నా ఎదురుగుండా నిలబడి ఉంటే నా పరాక్రమం నీకు నేను చూపిస్తాను. ఇత్యుక్త్వా సప్తభిర్బాణైర్ అభివివ్యాధ లక్ష్మణం. 7 బాణాలు ఒక్కసారిగా ఆ లక్ష్మణుడి మీదకి వేశాడు. దశభిశ్చ హనుమంతుడి మీదకి 10 బాణాలు వేశాడు. తీక్ష్ణధారై శరోత్తమై తతః శరశతైనైవ సంపృత్యేన వీర్యవాన్. విభీషణుడి మీద ఒక 100 బాణాలు వేశాట. వేసి తస్య బాణై సుసంవిద్ధం కవచం కాంచన ప్రభం. ఈ 100 బాణాలు ఈ తర్వాత లక్ష్మణుడి మీదకి వేశాడు కదా. ఆ లక్ష్మణుడికి మీదకి వేసినటువంటి బాణాలతో లక్ష్మణుడి యొక్క కవచం యశీర్యత అంటే తునాతునకలైపోయింది. రథోపస్తే తర్వాత లక్ష్మణుడు కూడా ఆయన మీదకి
శరసహస్రేణ సంక్రుద్ధో రావణాత్మజ. అన్ని బాణాలు అతని మీద కూడా వేస్తే రావణుడి యొక్క రావణి ఆత్మజుడి యొక్క బాణాలు కవచం ముక్కలైపోయి తునాతులకనైపోయి రథానికి వెనకాల పడిపోయేటప్పటికి దాంతో ఎంతో కోపంతో అతను చేసినటువంటి బాణాలకి లక్ష్మణుడి యొక్క కవచం కూడా అట్లాగే వ్యసీర్యతాపత్యం కవచం లక్ష్మణ కృత ప్రతికృతాన్యోన్యం బభూవతుర అభిద్రుతం. అట్లా ఇద్దరు ఒకళ్ళతో ఒకటి ఏమిటి సర్పాలు కోపంతో బుసలు పడతాయే, నిశ్వాసాలు ఎట్లా చేస్తాయో అట్లా వీళ్ళిద్దరూ నిశ్వసిస్తూ అభీక్ష్ణం నిశ్వసంతౌ తౌ యుద్ధేతాం తుములం పునః మళ్ళీ సంకుల సమరం చేస్తూ ఉన్నారు. మళ్ళీ మొదలు పెట్టారు. శరసంవృత సర్వాంగౌ సర్వతో రుధిరోక్షితో. రుధిరంతో తన ఇద్దరి యొక్క శరీరాలు రక్తంతో గాయాలతోటి రక్తం స్రవిస్తున్నదన్నమాట. ఇంకా సుదీర్ఘకాలం తౌ వీరావన్యోన్యం నిశితైశరై ఆయుధ్యేతాం మహాసత్వౌ జయా జయ వివర్జిత. ఎంతో కాలం వాళ్ళు పోట్లాడారు. ఎంత కాలం అనేది మనం తర్వాత నాకు వస్తుంది. అంతకాలమా అని మీరే ఆశ్చర్యపోతారు. సుదీర్ఘకాలం తౌ వీరావన్యోన్యం, ఈ వీరులు నిశితైశరై ఆయుధ్యేతాం మహాసత్వం జయా జయ వివర్జితం. ఇహ ఎవరికీ జయం కలగటం లేదు. జయం గాని అపజయం గాని అసలు అజయం కానీ కలగటంలా అట్లా ఒకళ్ళ మీదకి ఒకళ్ళు బాణ ప్రయోగాలు చేసుకుంటూ గాయపరుచుకుంటూ యుద్ధం చేశారు. అక్కడ ఏతస్మిన్ అంతరే వీరో లక్ష్మణ పంచభిః శరైః. ఈ యుద్ధంలో ఒక పద్ధతి ఉన్నది. ఎందుకంటే ఆ రథి అంటే రథం మీద కూర్చున్నటువంటి వాడు, జాగ్రత్తగా వినండి, రథం మీద కూర్చున్నటువంటి వాడు చక్కగా యుద్ధం చెయ్యాలి అంటే వాడికి అన్ని సమకూరి ఉండాలి. ఆ సమకూరి ఉండాలంటే అతని రథం మంచి స్థిరంగా ఉండాలి. దాన్ని స్థిరంగా ఉంచడానికి సారథి ఉండాలి. ఆ సారథి ఈ అద్భుతమైనటువంటి గుర్రాలని చక్కగా కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఆ గుర్రాలు అటు ఇటు బెదిరిపోకుండా ఎదురు ఉండేటువంటి వాటికి అలా స్థిరంగా యుద్ధంలో ఉన్నప్పుడు మాత్రమే రథి అనేటువంటి వాడు చక్కగా యుద్ధం చేయగలరు. అలాంటి పరిస్థితి ఇక్కడ కావాలి. కాబట్టి ఇప్పుడు లక్ష్మణుడు ఏం చేశాడో చూద్దాం. ఏతస్మిన్ అంతరే వీరో లక్ష్మణ పంచభిః శరైః రావణే సారథిని చంపేశాట. 5 పంచభిః శరై 5 శరాలతోటి చంపేశాడు. సా అశ్వం గుర్రాలను చంపేశాడు. రథం సమచూర్ణయత, రథాన్ని ముక్కలుగా పొడి చేశాడు. ఇంకా వాడి పరిస్థితి ఏమిటి? ఇంకా వాడి చేతిలో కార్ముకం ఉంది కదా. చిచ్ఛేద కార్ముకం తస్య దర్శయన్ హస్తలాఘవం. తన యొక్క హస్తలాఘవంతో ఆయన యొక్క ఇంద్రజిత్తు చేతిలో ఉన్నటువంటి కార్ముకాన్ని చిచ్ఛేద ముక్కలు చేసేసాడు. సో అన్యత్తు కార్ముకం భద్రం సత్యం చక్రే త్వరాన్విత. వీళ్ళు మరి అది ముక్కలైపోతే ఇంద్రజిత్తు ఊరుకుంటాడా? వెంటనే ఇంద్రజిత్తు ఆలోచన చేయకుండా మరొక విల్లు తీసుకొని దానికి ఆ నారి బిగించాడు. తచ్చాపమపి చిచ్ఛేద లక్ష్మణ త్రిభిరాశుగై. 3 బాణాలు అతను ఒక్కసారిగా 3 బాణాలు వేసి ఆ రెండో విల్లుని కూడా లక్ష్మణుడు విరక్కొట్టేశాడు. అట్లా విరిగినటువంటి ధనుస్సు కలవాడై ఇక వాడి చేతిలో ఏమీ లేదు యుద్ధం చేయడానికి. తమేవ చిన్న ధన్వానాం దివ్యవ్యాధ్యానేక సాయకై. ఇంకా ఏమి చేయలేక ఇంకొక విల్లు, ఇప్పుడు మంచి విల్లు ఉండాలి. అత్యంత మంచి విల్లులన్నీ తెగిపోయినాయి, ముక్కలైపోయినాయి. ఇంకా సామాన్యమైన విల్లు ఉంటాయి, వాటిలో అంత బలం ఉండదు. కానీ తప్పదు, ఇంకా ఏది లేదు కాబట్టి ఇంద్రజిత్తు అలాంటిదే తీసుకున్నాడు. తీసుకుని అయినా సరే తన యొక్క విక్రమం ఉంది కదా, తన యొక్క పరాక్రమం ఉంది కదా, ఇంకొక వింటిని చేబూని
సూర్యుని తేజస్సు కలిగినటువంటి వాడి అయినటువంటి బాణాలతోటి వానరులందరినీ గాయపరిచాడు. దిశలన్నీ కూడా బాణాలతో నింపేశాడు. ఏది కనకూడదు. ఇక ఇట్లా పరిస్థితి చూసిన తర్వాత ఇక విభేద వానరాన్ సర్వాన్ బాణైరా పూరయన్ దిశలన్నిటినీ బాణాలతో నింపేశాడు ఇంద్రజిత్. ఇక అక్కడ తత ఐంద్రం సమాదాయ లక్ష్మణో రావణి ప్రతి ఈ రావణాసురుణ్ణి ఇంక చంపడానికి ఐంద్రాస్త్రం తీసుకున్నాడు. తత ఐంద్రం సమాదాయ లక్ష్మణో రావణిం ప్రతి ఆకృష్య కర్ణాంతం కార్ముకం దృఢనిష్ఠురం. తన యొక్క కార్ముకాన్ని దృఢమైనటువంటి దాన్ని చేతితో గట్టిగా పట్టుకొని ఆకృష్య కర్ణాంతం చెవిదాకా లాగినటువంటి దీన్ని తీసుకొని ఉవాచ లక్ష్మణో వీర స్మరన్ రామ పదాంబుజం. అప్పుడు తీసుకొని ఆయన రామ పదాంబుజాలని స్మరించాడు. ఇక్కడ బాణం వేసేసాడని చెప్పట్లేదు. ఇక్కడ ముందు రామ పదాంబుజాలు ఆ రాముడి యొక్క పాదకమలాన్ని స్మరించాడు. స్మరించి ఏమంటున్నాడు? ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది. ఒకవేళ దాశరథి ధర్మాత్ముడైతే సత్యసంధుడు అయితే త్రిలోక్యాం అప్రతిత్వన్ వస్తదేనం, త్రిలోకాల్లో అతనికి ఎదురు లేనివాడైనటువంటి వీరుడు అయ్యి ఉంటే జహి రావణి ఉన్నాడే ఇంద్రజిత్తు, వీడిని ఇత్యుక్వా అని వీడు హని జహి రావణి వీడిని చంపుగాక అని ఇత్యుక్వా ఇలా చెప్తూ బాణమాకర్ణాద్వికృష్యతం తమ జిహ్వగం ఒక్కసారిగా వదిలిపెట్టేశాడు. లక్ష్మణ సమరే వీర ససర్మే ఇంద్రజిత్యం ప్రతి ఇంద్రజిత్తు మీదకి ఒక్కసారిగా ఆ బాణాన్ని వదిలిపెట్టాడు. ఆ బాణం యొక్క మహత్యం ఏంటి? ఒకటి ఐంద్రాస్త్రం, అంటే ఇంద్రుడి యొక్క మహిమ దాంట్లో ఉన్నది. ఇది కాకుండా ఇతను మంత్రం చెప్పుకుంటున్నాడు. ఏ మంత్రం? శ్రీరామచంద్ర అంటే ఇది తప్పితే రామచంద్రుడు ఈ సత్యసంధుడు కాడు అని అంటూ అవుతుంది, ధర్మాత్ముడు కాడు అన్నట్లు అవుతుంది. కాబట్టి అది అవ్వకూడదు అంటే ఏమిటి? ఇది దాని యొక్క పని చేసి తీరాలి అని అంతటి ఘోరమైనటువంటి ప్రతిజ్ఞతో కూడినటువంటి ఆ ఐంద్రాస్త్రాన్ని ఆయన ప్రకటించారు. ఏం జరిగింది? సశిరస్త్రాణం శ్రీమద్వలిత కుండలం. ఇంద్రజిత్ యొక్క శిరస్త్రాణం, దాని మీద పెట్టుకున్నటువంటి కిరీటం, శ్రీమద్వలిత కుండలం, దీనికి వేలాడుతున్నటువంటి అత్యద్భుతంగా వెలుగుతున్నటువంటి ఆ కుండలాలు. ప్రమధ్యేంద్రజిత కాయాత్ పాతయామాస భూతలే, ఈ భూతలం మీద ఈయన యొక్క కాయం అంటే మొండెం, శిరస్సు దిగిపోయింది కదా, ఇంకా ఈయన యొక్క కాండం ప్రమధ్య ఇంద్రజిత కాయా పాతయామాస భూతలే, భూమి మీద పడిపోయింది. అట్లా ఇంద్రజిత్తు కింద పడిపోయాడు, మరణించాడు. తతః ప్రముదితా దేవా కీర్తయంతో రఘుత్తమం. ఇక రఘుత్తముణ్ణి, ఇక్కడ రఘుత్తముడు అంటే రాముడనే కాదు, ఇక్కడ లక్ష్మణుడు కూడా రఘుత్తముడే. ఈ రఘుత్తముణ్ణి ప్రముదిత ఎంతో సంతోషంతో ఈ దేవతలందరూ ఆయనకి కీర్తించారు. వవర్షు పుష్ప